బనకచెర్ల అంశం కాంగ్రెస్లో నివురుగప్పున నిప్పులా మారిందా? క్యాబినెట్ నిట్ట నిలువున చీలిపోయిందా? చినికి చినికి గాలివాన అయినట్టు అంతర్యుద్ధం స్థాయికి చేరిందా? అంటే ప్రస్తుతం పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మరోవైపు విజయవాడ ప్రజలు ఆందోళన చెందుతున్నా బలవంతంగా బనకచెర్లను రుద్దుతున్నారన్న చర్చ జరుగుతుంది. దక్షిణాదిలో పాగా వేయాలన్న ప్రధాని మోదీ ఆలోచనలను ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్ సహకారంతో అమలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బనకచెర్లను అడ్డుకోవడానికి ఎంతవరకైనా వెళ్తామంటూ ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సంతకాలు పెట్టి రావడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేని ప్రాజెక్టు కోసం రేవంత్ ఉరుకులాడడంపై పలువురు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే విషయంపై ముగ్గురు మంత్రులు సీఎంను నిలదీసినట్టు సమాచారం. వీళ్లే కాకుండా బనకచెర్లపై సీఎం రేవంత్ తీరుకు నిరసనగా సోమవారం జరిగిన కేబినెట్ భేటీకి మరో సీనియర్ మంత్రి డుమ్మా కొట్టినట్లు తెలిసింది. అధిష్టానానికి వీర విధేయుడైన ఈ మినిస్టర్ హాజరు కాకపోవడం కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు ఏమాత్రం ప్రయోజనం లేని బనకచెర్ల కోసం మనమెందుకు ఉరుకులాడుతున్నామని సీనియర్ మంత్రి సీఎంను గట్టిగా నిలదీసినట్టు సమాచారం. సాగునీటి రంగ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ఎలాంటి సలహాలు ఇస్తున్నారని, బనకచెర్లపై నిర్ణయం తెలంగాణలో హస్తాన్ని నిండా ముంచేలా ఉన్నదని మండిపడ్డట్టు తెలిసింది. మరో సీనియర్ మినిస్టర్ సైతం బనకచెర్లపై హైదరాబాద్లో చెప్పిందేమిటి, తీరా ఢిల్లీకి వెళ్లి చేసిందేమిటని ప్రశ్నించినట్టు సమాచారం. పైగా సీఎం అభిప్రాయాల్ని మంత్రివర్గంపై రుద్దడం ఏమిటని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ ఇద్దరు సీనియర్ మినిస్టర్లకు సైతం ఒక జూనియర్ మంత్రి సైతం జత కలవడంతో ముఖ్యమంత్రి కొంత ఇబ్బంది పడ్డట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. రేవంత్ ట్రాప్లో చంద్రబాబు పడ్డారా, చంద్రబాబు ట్రాప్లో రేవంత్ పడ్డారా, లేదా ఇద్దరూ కలిసి మోదీ ట్రాప్లో పడ్డారా అని వీరంతా గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం. సమావేశంలో సైలెంట్ గా ఉన్న మరికొందరు మంత్రులు సైతం బయటికి వచ్చిన తర్వాత ముగ్గురు మినిస్టర్లకు సంఘీభావం తెలిపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నదుల అనుసంధాన ప్రాజెక్టుకు సీనియర్ మంత్రి ఒకరు అడ్డంకిగా మారుతారని కూటమి 6 నెలల కిందటే అంచనా వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్కు విధేయుడు కావడంతో ఆయన్ను ఆ శాఖ నుంచి తప్పించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అందుకే ఆయన ఆధీనంలోని శాఖను ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని తెలుస్తున్నది. కొత్త పనులు చేపట్టడానికి గాని, పాత పనులు పూర్తి చేయడానికి గాని నిధులు కేటాయించడం లేదని చర్చ జరుగుతున్నది. పైగా కోరుడు, విచారణలు, కమిషన్లు వంటి గొడవలు తప్ప రూపాయి ఆమ్దానీ లేని శాఖ ఎందుకని ముఖ్యనేత సన్నిహిత వర్గం రెచ్చగొచ్చినట్టు తెలిసింది. చివరికి ఈ పదవి నాకు వద్దని ఆయన నోటితోనే చెప్పేదాకా పరిస్థితి తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన్ను ఆ శాఖ నుంచి తప్పించాలని భావించగా ఎవరి శాఖలు మార్చవద్దని అధిష్టానం ఆదేశించడంతో ఈ ప్లాన్ ఫెయిల్ అయినట్టు తెలిసింది. నదుల అనుసంధానం అనేది ప్రధాని మోదీ మానసపుత్రిక కాగా దానికి సీఎం రేవంత్ వంతపాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. రేవంత్ మోదీ మాయలో పడ్డారని, చంద్రబాబు ద్వారా మోదీ నిర్ణయాలు అమలు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టు సమాచారం. కృష్ణా, గోదావరి జలాలు, బనకచెర్ల మీద మంత్రివర్గ సమావేశాల్లో జరుగుతున్న చర్చ ఒకటైతే అందుకు పూర్తి భిన్నంగా బయటకు నిర్ణయాలు విడుదలవుతున్నాయని వివరించారట. మంత్రివర్గ సమావేశాల మినిట్స్ ను విడుదల చేస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయని అధిష్టాన పెద్దలకు చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పక్కా ఆధారాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు, ఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు అందజేసినట్టు సమాచారం.